వెల్కమ్ టు ఆస్ట్రో వరల్డ్ అకల్ట్ సైన్సెస్ జ్యోతిష్ సామ్రాట్ చంద్రశేఖర్. ఈరోజు విదేశీలో వృత్తి కోసం ఏ విధంగా మనం చార్ట్ని అనాలిసిస్ చేస్తామనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ఈ అనాలిసిస్ అంతా కూడా కృష్ణమూర్తి పద్ధతిలో మనకి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే విదేశంలో వృత్తి కోసం చూడవలసిన భావాలు మనకి 3, 9, 12. అలాగే ఈ 3, 9, 12తో పాటు వృత్తి కోసం కాబట్టి 2, 6, 10 భావాల్ని చూడటం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి గుర్తుంచుకోవాల్సింది వృత్తి కోసం మనం వెళ్ళేటైతే ఈ 2, 6, 10 చూడటం జరుగుతుంది. చాలామంది వృత్తి కోసం 11వ భావాన్ని తీసుకుంటారు, కానీ ఇక్కడ మనం 11వ భావాన్ని తీసుకోవడం జరగదు. ఎందుకంటే ఇది 12వ భావానికి నెగేషన్ హౌస్. ఎందుకంటే మనం ఫారిన్ వెళ్ళాలంటే ముఖ్యంగా 12వ ఇంటిని మనం చూస్తాం. ఈ 12వ ఇంటికి నెగేషన్ హౌస్ 11 కాబట్టి ప్రస్తుతం విదేశీలో వృత్తి కోసం వెళ్ళేటప్పుడు 11వ భావాన్ని తీసుకోం. దీంతోపాటు మనకి ఈ ఎడ్యుకేషన్ అంటే చదవడానికి వెళ్ళేటప్పుడు ఈ 3, 9, 12తో పాటు 4, 11 అనే భావాల్ని తీసుకుంటాం ఎక్కడికి మనం ఫారెన్ వెళ్ళేటప్పుడు. ఇక్కడ కూడా చూడండి, ఎడ్యుకేషన్కి 4, 11 తీసుకున్నప్పటికీ ఈ 11 అనేది ఇక్కడ కూడా మనం అవాయిడ్ చేయాలి. ఇది మనం గమనించవలసిన విషయం. అలాగే మనకి బిజినెస్ కోసం వెళ్ళాలంటే ఇక్కడ 7th హౌస్ని తీసుకుంటాం. విదేశంలో బిజినెస్ చేయాలని అంటే 7th హౌస్ని మనం ఇక్కడ తీసుకుంటాం. అలా మనం ఏ విషయానికైతే మనం ఫారెన్ వెళ్తామో ఆ విషయానికి సంబంధించిన సిగ్నిఫికెన్స్ని మనం ఇక్కడ తీసుకొని చూడవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ మనకి విదేశంలో ప్రయాణం చేయడానికి కావాల్సిన ప్రైమరీ హౌసెస్ ఏంటంటే 3, 9, 12. ఈ 3 భావం అనేది మనకి పత్రాలు అంటే డాక్యుమెంట్స్ అన్నమాట. ఇవి డాక్యుమెంట్స్ అంటే మనకి ముఖ్యంగా గమనించవలసిన విషయం వీసా, పాస్పోర్ట్. ఇవి మనకి ముఖ్యంగా ఫస్ట్ ఇవి ఉంటేనే మనం ఫారెన్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదని అంటే విదేశీ భూమి మీద అడుగు పెట్టడానికి కూడా మనకి అవకాశం ఉండదు. ఈ 2 మనకి వీటితో పాటు కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. ఈ డాక్యుమెంట్స్ మనకు కావాలని అంటే ఫస్ట్ ఈ 3వ భావాన్ని పరిశీలించాలి. ఎందుకంటే ఇవి లేనిది మనం వెళ్ళలేం కాబట్టి ఇది ముందు అతనికి వస్తాయా రావా అనేది మనం ఇక్కడ చూస్తాం. అలాగే మనకి 9వ భావం ఏంటంటే సుదీర్ఘ ప్రయాణాలు అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఏదైతే ఉంటుందో ఆ విషయాన్ని చూపించింది ఈ 9వ భావం. అలాగే ఇంకా విదేశీ ల్యాండ్ మీద మనం అడుగు పెట్టాలి అనేసి అంటే ఫారెన్ ల్యాండ్ పైన కంపల్సరీ కావాల్సిన భావం 12వ భావం. ఈ భావం 12వ భావం మనకి ఏదైతే ఉందో ఈ భావం మనకి సపోర్ట్ చేస్తేనే విదేశీ భూమి మీద మనం అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇదే మనకి ఫారెన్లో మీకు చెప్పాను ఇందాక 2వ భావం ఏం చూపిస్తుంది? డబ్బుని చూపిస్తుంది, మనీని చూపిస్తుంది. అంటే అక్కడికి వెళ్ళాక ఏదైనా ఒక వృత్తిని చేస్తే మనకు వచ్చేది ఏంటి? మనీ. అలాగే సర్వీస్. ఈ సర్వీస్ అనేది ఏంటి? మనం ఏదైనా ఒక జాబ్ చేస్తే అక్కడ మనకి సర్వీసు చేయవలసి ఉంటుంది. అలాగే మనకి ఉద్యోగం అంటే వృత్తి ఏదైనా మనం అక్కడ ఒక జాబ్ కోసం వెళ్తాం కాబట్టి ఈ జాబ్ని సూచించే భావం 10వ భావం. ఇది ఉద్యోగానికి సంబంధించి మెయిన్ హౌస్. ఈ 2 కూడా సపోర్టెడ్ హౌస్. అలాగే మనకి ఇవన్నీ తీసుకొని ఒక వ్యక్తి యొక్క బర్త్ చార్ట్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఫస్ట్ మనం ప్రైమరీ చెప్పాం. ప్రైమరీ హౌస్ ఏంటండి? 3rd హౌస్. ఈ 3rd హౌస్ని ఎందుకు తీసుకోవాలని చెప్పాను? డాక్యుమెంట్స్ కోసం తీసుకోవాలని చెప్పాను. డాక్యుమెంట్స్ అంటే మనకి వీసా అలాగే పాస్పోర్ట్ ఇవన్నీ రావాలి. అయితే ఈ
మూడో భావం ఫస్ట్ ఎన్ని డిగ్రీలు పడింది, నెక్స్ట్ ఎన్ని నిమిషాలు పడింది, ఎన్ని సెకండ్లు పడింది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ మూడో భావం 4 నిమిషాల 4 డిగ్రీల 42 నిమిషాల 49 సెకండ్లో పడింది. అంటే ఈ మూడో భావం మేషరాశిలో పడింది అని చెప్పడం జరుగుతుంది. ఎందుకని అంటే ఇది మేషరాశి కాబట్టి. అలాగే 42 నిమిషాలు ఏవైతే ఉన్నాయో ఆ 42 నిమిషాల్లో మేషంలో అశ్విని రెండో పాదంలో పడింది. అలాగే 49 డిగ్రీలు అంటే ఈ అశ్విని రెండో పాదంలో చంద్రుని యొక్క సభలో మనకి పడడం జరిగింది. అంటే ఇప్పుడు మనం దీన్ని వివరంగా చూసుకున్నట్టయితే మూడో భావం ఎన్ని డిగ్రీలు పడిందండి, 4 డిగ్రీల 42 నిమిషాల 49 సెకండ్లు మనకి పడింది. ఇక్కడ మనకి చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే ఈ డిగ్రీస్ అవి గమనించకుండా డైరెక్ట్గా సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోతారు. సాఫ్ట్వేర్లో వేసి అది చెప్పడం జరుగుతుంది. ఇక్కడే వాళ్ళు చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ డిగ్రీస్ 49 డిగ్రీస్ అనేది 49 సెకండ్స్ అనేది ఏదైతే ఉందో ఆ 49 సెకండ్స్కి సబ్లాట్ అనేది ఒక్కొక్కసారి ఫ్రీక్వెంట్గా చేంజ్ అయిపోద్ది. అది సాఫ్ట్వేర్లో సబ్లాట్ని ఒక్కోసారి రాంగ్ క్యాలిక్యులేషన్ చేస్తూ మనకి ప్రొడక్షన్ అనేది తప్పు అవుతుంది. అందువల్ల చాలామంది సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తే పని అయిపోద్ది అనేసి అనుకుంటారు. అది చాలా రాంగ్ డిసిషన్. అలాగే వెళ్ళడం వల్ల ఇబ్బంది కంపల్సరీగా ఏదో రూపంలో మనకు వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ మేషరాశిలో 4 డిగ్రీల్లో పడింది కాబట్టి రాశినాథుడు కుజుడు అవుతారు. అలాగే 42 నిమిషాలు మనకి ఉండడం వల్ల ఈ 42 నిమిషాల మేషంలో ఏ పాదం ఉంటుంది, ఏ నక్షత్రం ఉంటుంది, అశ్విని రెండో పాదం ఉంటుంది. అశ్విని రెండో పాదం అంటే ఏ నక్షత్రం అండి, కేతు నక్షత్రం. అలాగే ఈ అశ్వినిలో 49 నిమిషాలు 49 సెకండ్లో పడిందంటే మనకి చంద్రుని యొక్క సభ వస్తుంది. ఇది మనకి ఈ కాలిక్యులేషన్ ప్రకారం మనం తీసుకున్నది. అలాగే ఇప్పుడు ఈ సబ్లాడ్ ఏదైతే ఉందో దీన్ని సబ్లాడ్ అంటాం, తెలుగులో ఉపనక్షత్రం అని కూడా అంటాం. 49 సెకండ్లు. ఇప్పుడు ఈ చంద్రుడు మనకి ఈ మూడో భావానికి సంబంధించి మొత్తం స్క్రిప్ట్ మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఏం చెప్తుంది, ఈ మూడో భావంలో ఉన్న డాక్యుమెంటైజేషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా కంప్లీట్ అవుతుందా అవదా అనేది మనకి చెప్పవలసిన బాధ్యత ఈ చంద్రుని పైన ఉంది. అయితే ఈ చంద్రుని మనం ఎలా అనాలిసిస్ చేస్తాం అనేది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బర్త్ చార్ట్లో చంద్రుడు ఎక్కడున్నారు, చంద్రుడు చూడండి మనకి వృచ్చికంలో 28 డిగ్రీల 2 నిమిషాల 18 సెకండ్లో ఉన్నారు. అంటే 2 నిమిషాల 18 సెకండ్లు అంటే ఇతను జ్యేష్ఠ 4వ పాదంలో ఉన్నారు. జ్యేష్ఠ 4వ పాదంలో ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ఒకసారి డిగ్రీస్ తీసుకుందాం. చంద్రుడు 28 డిగ్రీల 2 నిమిషాల 18 సెకండ్లు. చూడండి ఎందుకు ఇన్నిసార్లు చూసేస్తానని అంటే మనకి ఏమి తప్పు అయినా సరే మొత్తం ప్రొడక్షన్ తప్పు అవుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఒకసారి చూసేసుకుంటాం. ఇప్పుడు 28 డిగ్రీలు కాబట్టి ఇతను కూడా మార్స్ రాశి 28 డిగ్రీల్లో ఉన్నారు కాబట్టి రాశి వృచ్చికం కాబట్టి మార్స్ అయింది. ఇక్కడ 2 నిమిషాలు అయింది కాబట్టి నక్షత్రనాథుడు జ్యేష్ఠ 4వ పాదం 2 నిమిషాలు కాబట్టి జ్యేష్ఠ 4వ పాదం ఉండడం వల్ల జ్యేష్ఠకి అధిపతి ఎవరండి, బుధుడు కాబట్టి బుధుని యొక్క నక్షత్రంలో ఉన్నారు. అలాగే మనకి 18 సెకండ్లో మనకి బుధుల్లో ఏ సబ్ వస్తుంది, సాటర్న్ సబ్ వస్తుంది. 18 సెకండ్లు అంటే సబ్ లార్డ్
సాటర్న్ సబ్లార్డ్ మనకి ఇక్కడ రావడం జరిగింది. ఈ విధంగా మనకి మూడో భావం స్క్రిప్టు ఈ శని భగవానంతో పూర్తయింది. ఇది మనకి స్క్రిప్ట్ రాసుకునే ఒక పద్ధతి. ఈ స్క్రిప్ట్ రాసుకునే పద్ధతి కానీ రాలేదనుకోండి, చాలామంది సాఫ్ట్వేర్ ఈ సబ్లాట్ ఎక్కడ ఉంది, సబ్లాట్ ఎక్కడ ఉంది, ఇది చాలా రాంగ్ డైరెక్షన్. అలా చేస్తే ప్రొడక్షన్ అనేది తప్పు వస్తుంది. ఇప్పుడు మనకి సాటర్న్ మనకి ఇక్కడ సబ్లాట్గా రావడం జరిగింది. ఇప్పుడు ఎవరు మనకు చెప్తారు స్క్రిప్ట్? ఈ యొక్క చంద్రుడే చెప్పాలని మీకు చెప్పాను. ఇప్పుడు ఈ ప్లానెట్ లెవెల్లో ఎవరిని తీసుకుంటాం? చంద్రుని తీసుకుంటాం. చంద్రుని తీసుకొని చంద్రుని యొక్క సిగ్నిఫికెన్స్ ముందు మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. చంద్రుని యొక్క సిగ్నిఫికెన్స్ చూసినట్టయితే చంద్రుడు ఏ భావంలో ఉన్నారో చూడాలి. చంద్రుడు ఇక్కడ ప్రత్యేకంగా 10వ భావంలో ఉన్నారు. ఇతని యొక్క సొంత రాశి కర్కాటక రాశిలో ఏ భావం పడింది? 7th హౌస్ పడింది. అంటే ఇప్పుడు మనకి చంద్రుని యొక్క సిగ్నిఫికెన్స్ 10, 7 భావాలు మనకి ఇక్కడ రావడం జరిగింది. అలాగే మనకి ఇతని యొక్క నక్షత్రనాథుని తీసుకుందాం. ఎవరి యొక్క? చంద్రుని యొక్క నక్షత్రనాథుని. స్టార్ లార్డ్ అని ఇంగ్లీష్లో రాస్తాను, బుధుడు. ఈ బుధుని యొక్క సిగ్నిఫికెన్స్ మనం చూసుకున్నట్టయితే బుధుడు ఏ భావంలో ఉన్నారు? ఇక్కడ 9వ భావంలో ఉన్నారు. ఇతని యొక్క సొంత రాశులు మిథునము అలాగే కన్య. వీటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏముంది? 6 అలాగే 8, అంటే 9, 6, 8. 9, 6, 8 అనేది మనకి ఇక్కడ సిగ్నిఫికెన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ ఎవరిని తీసుకుంటాం? సబ్లార్డ్ని తీసుకుంటాం. సబ్లార్డు ఎవరయ్యారు? సబ్లార్డు శని భగవానుడు అయ్యారు. ఈ శని భగవానుడు మనం చూసుకున్నట్టయితే సిగ్నిఫికెన్స్ తీసుకుంటాం. సిగ్నిఫికెన్స్లో శని భగవానుడికి ఫస్ట్ శని భగవానుడు 12వ భావంలో ఉన్నారు. ఇతని యొక్క సొంత రాశుల్లో 1వ భావం ఉంది కాబట్టి 12, 1 అవడం జరిగింది. 12, 1 రావడం జరిగింది. అయితే ఈ శని యొక్క నక్షత్రాల్లో ఎక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఎవరు లేరు కాబట్టి శనికి పొజిషనల్ స్టేటస్ రావడం జరిగింది. శనికి పొజిషనల్ స్టేటస్ రావడం జరిగింది. పొజిషనల్ స్టేటస్ రావడం వల్ల శని యొక్క నక్షత్రాల్లో ఏ భావాలు పడ్డాయి చూసుకున్నట్టయితే ఇక్కడ శని యొక్క నక్షత్రాల్లో మనకి డిగ్రీస్ ఎన్ని డిగ్రీలో పడ్డారు? సబ్బులు చూసుకుంటే 4వ భావానికి, 5వ భావానికి, 10, 11. ఈ సిగ్నిఫికెన్స్ తీయడం అనేది ఒక రకమైన ఆర్ట్ అండి. ఈ సిగ్నిఫికెన్స్ తీయడం చాలామందికి రాక ప్రొడక్షన్ తప్పు చెప్తూ ఉంటారు. ఇది చాలా బ్యూటిఫుల్ ఆర్ట్ అండి. ఇది ఈ సిగ్నిఫికెన్స్ తీయడం 90% సిగ్నిఫికెన్స్ తీయడం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలా తీస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే సగం నాలెడ్జ్తో, అందువల్ల ప్రొడక్షన్ తప్పు అవుతుంది. అది మెయిన్ మనం గమనించవలసింది. ఇప్పుడు ఇక్కడ మనకు 3వ భావానికి సంబంధించిన స్క్రిప్ట్ ప్లానెట్ లెవెల్లో, స్టార్ లెవెల్లో, సబ్ లెవెల్లో వచ్చింది. ఇప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా మనం అనాలిసిస్ చేయాలి. ఏంటి ఇందులో అనాలిసిస్ సెన్స్ అంటే మనకి ఇతను డాక్యుమెంటైజేషన్ చేసేటప్పుడు ఇతను అప్లై చేసిన తర్వాత ఇతనికి ఏంటెన్స్ అంటే డైరెక్ట్గా ఇతనికి ఈ డాక్యుమెంటైజేషన్ అనేది పూర్తవదు. మరి అలా పూర్తవుతుంది? ఇతను థర్డ్ పార్టీ అనేసి అంటే మీడియేటర్స్ ఉంటారు కదా, ఈ మీడియేటర్స్ ద్వారా ఇతనికి కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. కంప్లీట్ అవుతుంది. ఎందుకు ఛాన్సెస్ అనేసి కంప్లీట్ అవుతుంది? ఎందుకని ఇతను ఎన్నిసార్లు ఇండివిజువల్గా కంప్లీట్ అవుతుంది అని చూసినా అవదు, మీడియేటర్ త్రూ అవుతుంది. ఇది మనం ఇక్కడ ఫస్ట్ గమనించవలసిన విషయం. అయితే ఈ మీడియేటర్ ద్వారా వెళ్ళిన తర్వాత కూడా ఇతను కంప్లీట్ అంటే త్వరగా అవుతుంది అనేసి అంటే ఇతనికి త్వరగా అవ్వదు. 1 or 2 attempts మనకి వెయిట్ చేయవలసి ఉంటుంది. ఎందుకు అనేసి అంటే
ఇక్కడ డ్యూయల్ ప్లానెట్ ఏదైతే ఉందో ఈ డ్యూయల్ ప్లానెట్ మనకి ఏదైతే ఉందో ఆ డ్యూయల్ ప్లానెట్ 1, 2 అంటే 1 or 2 అంటే 1 కన్నా ఎక్కువ చూపిస్తుంది కాబట్టి 1 or 2 కంట్రీస్కి ఇతను అప్లై చేయవలసి ఉంటుంది. అలాగే కంప్లీట్ అవ్వడానికి కూడా సింగిల్ టైం అప్పుడు కంప్లీట్ అవ్వదు, కొంచెం వెయిట్ చేయవలసి ఉంటుంది. ఇది మనకి తెలుస్తుంది. అలాగే మనకి సబ్లార్డ్ ద్వారా చూసినట్టయితే విదేశానికి వెళ్ళడానికి కారణమైన 12వ భావం ముఖ్యంగా మనకి ఇక్కడ కనెక్షన్ వచ్చింది. ఎప్పుడైతే 12వ భావం కనెక్షన్ వచ్చిందో మనకి ఇక్కడ కంపల్సరీగా ఇతనికి ఫారెన్ వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ డాక్యుమెంటైజేషన్ అనేది అప్లై చేయడం జరిగింది. కాబట్టి ఇతనికి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంది. ఇతనికి సక్సెస్ అనేది 100% డాక్యుమెంటైజేషన్ ద్వారా ఫారెన్ వెళ్ళే ఛాన్సెస్ మనకి ఇక్కడ ఉంది. ఓకేనండి, ఇది మనకి ఇక్కడ ముఖ్యంగా 3వ భావం తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇక మనం కంపల్సరీగా వెళ్ళవలసిన భావమైన 12వ భావం అంటే ఫారెన్ వెళ్ళాలంటే మనకి ఈ 12వ భావం యొక్క అదృష్టం ఉండాలి. ఈ 12వ భావం యొక్క అదృష్టం లేనిదే మనం ఫారెన్ ల్యాండ్లో అడుగు పెట్టలేం. ఇప్పుడు ఈ 12వ భావాన్ని మనం ఒకసారి చూసినట్టయితే ఈ 12వ భావాన్ని మనం తీసుకున్నట్టయితే ఎన్ని డిగ్రీల్లో ఉన్నారు? 25 డిగ్రీల 2 నిమిషాల 56 సెకండ్లో ఉన్నారు. 25 డిగ్రీలు అనేసి అంటే ఇక్కడ మనకి ధనస్సు రాశి కాబట్టి మనకి గురుని యొక్క రాశి అవుతుంది. అలాగే 2 నిమిషాలు అంటే మనకి ఏ నక్షత్రంలో పడ్డారనేసి మనం అక్కడ చూసుకుంటాం. 2 నిమిషాలు అంటే పూర్వాషాఢ 4వ పాదం వస్తుంది మనకి ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే ఇది స్క్రిప్ట్ రాసుకుంటాం. 25 డిగ్రీల 2 నిమిషాల 25 డిగ్రీల 2 నిమిషాల సెకండ్స్ 56 సెకండ్స్. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసింది మీకు ముందే చెప్పాను, ఈ డిగ్రీ అనేది చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ పైన ఆధారపడద్దు, మాన్యువల్గా కాలిక్యులేషన్ చేసే స్కోప్ అందరికీ రావాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ 25 డిగ్రీస్ ఏదైతే ఉందో ఈ 25 డిగ్రీస్ని ఏంటిది ధనుస్సు రాశి కాబట్టి జుపిటర్ యొక్క రాశిలో ఉన్నారు. అలాగే 2 నిమిషాలు, ఈ 2 నిమిషాలు చూసినట్టయితే పూర్వాషాఢ 4వ పాదం, పూర్వాషాఢ 4వ పాదం అనేసి అంటే మనకు పూర్వాషాఢను చూపించే నక్షత్రం ఏంటి? శుక్ర నక్షత్రం కాబట్టి శుక్రుడు మనకి ఎక్కడ ఇచ్చారు 56 సెకండ్లు మనకు తీసుకున్నట్టయితే సబ్బు అంటే ఈ వేనస్లో ఏ సబ్బు ఉన్నదండి? బుధుని యొక్క సబ్బు మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ 12వ భావం యొక్క మొత్తం స్క్రిప్ట్ని చదవాలనేసి అంటే ఈ బుధుని యొక్క సబ్లార్డ్ని తీసుకొని మనం బుధుడు ఇక్కడ సబ్లార్డ్ ఎవరైతే అయ్యారో ఆ బుధుని మనం తీసుకొని చదువుతాం. అయితే ఈ బుధుడిని మనం స్క్రిప్ట్ని రీడ్ చేయాలనేసి అంటే మనకి ఇక్కడ బుధుడు ఏ డిగ్రీలో పడ్డారు అనేది మళ్ళీ మనం చూసుకుంటాం. బుధుడు మనకి ఇక్కడ మనకి 9వ భావంలో ఉన్నారు. 9వ భావంలో ఎన్ని డిగ్రీలు ఉన్నారు? 13 డిగ్రీల 40 నిమిషాల 53 సెకండ్లో ఉన్నారు. 13 డిగ్రీల 40 నిమిషాల 53 సెకండ్లు 53 సెకండ్స్లో మనకున్నారు. ఇప్పుడు 13 డిగ్రీలు అనేసి అంటే తులారాశిలో ఉన్నారు అనేసి అంటే 13 డిగ్రీస్ తులారాశి అనేసి అంటే తులారాశికి అధిపతి ఎవరండి? శుక్రుడు కాబట్టి శుక్రుని యొక్క రాశిలో ఉన్నారని చెప్తాం. అలాగే 40 నిమిషాలు ఏదైతే ఉందో ఈ 40 నిమిషాలు మనం చూసుకున్నట్టయితే దీనిలో బుధుడు స్వాతి 3వ పాదంలో ఉంటారు. ఈ స్వాతి 3వ పాదం మనకి ఇక్కడ
రాహు యొక్క నక్షత్రంలో ఉంటుంది. ఎందుకంటే స్వాతి అనగానే మనకి రాహు కాబట్టి రాహు. అలాగే మనకి 53 మినిట్స్ మనకి ఈ రాహువులో బుధుని యొక్క సబ్లార్డ్ ఎవరండి, బుధుని యొక్క సబ్ని చూపిస్తుంది. ఇది మనకి స్క్రిప్ట్ రాసుకునే ఒక పద్ధతి. ఈ స్క్రిప్ట్లో మనకి 12వ భావం యొక్క మొత్తం స్క్రిప్ట్ని చదవాలనేసి అంటే ఈ బుధుని యొక్క స్క్రిప్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఈ బుధుని ప్లానెట్గా తీసుకున్నట్టయితే బుధుని యొక్క సిగ్నిఫికెన్స్ ముందు చూస్తాం. ఈ బుధుని యొక్క సిగ్నిఫికెన్స్ మనం చూసినట్టయితే బుధుడు ఎందులో ఉన్నారు, ఇందాక మనం ఆల్రెడీ చదివాం కాబట్టి 968 అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ ఇతను ఎవరు స్టార్లో ఉన్నారు, రాహు యొక్క స్టార్లో ఉన్నారు. రాహు యొక్క స్క్రిప్ట్ని చదివేటప్పుడు ఇక్కడ ముఖ్యంగా చాలామంది తప్పు చేసింది ఏంటంటే ఈ రాహువు కేతువు యొక్క స్క్రిప్ట్ని చదవడం చాలామందికి 100కి 90 మంది రాంగ్ చేస్తారు. అందువల్ల ప్రొడక్షన్ అనేది సరిగ్గా చెప్పలేకపోతున్నారు అనమాట. అందువల్ల వీటిని జాగ్రత్తగా చదవాలి. వీటిలన్నిటిని వివరించాలంటే ఇక్కడ చాలా లెంత్ వీడియో అవుతుంది కాబట్టి ఇక్కడ నా కాలిక్యులేషన్ ప్రకారం సిగ్నిఫికెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రాహుకి నేను తీసుకున్న సిగ్నిఫికెన్స్, రాహువు దేనిలో ఉన్నారు, వృషభంలో ఉన్నారు. వృషభం 4, 5, 9 రాహువుకు సంబంధించినవి డైరెక్ట్గా రాస్తున్నాం. 5, 8, 4, 5, 9, 9 ఇవి రాహువుకు సంబంధించి సిగ్నిఫికెన్స్ రావడం జరిగింది. ఇక్కడ ఎప్పుడైతే ఈ సిగ్నిఫికెన్స్ రావడం జరిగిందో ఇవి చాలా విషయాలు మనకి తెలియజేస్తుంటాయి అన్నమాట. అలాగే మనకి సబ్లార్డ్ ఎవరయ్యారండి, బుధుడు. సబ్లార్డ్ బుధుడు అయ్యారు. ఈ సబ్లార్డ్ బుధుడిలో కూడా సిగ్నిఫికెన్స్ ఆల్రెడీ మనం తీసాం కాబట్టి నేను ఇక్కడ వాటిని వివరించడం లేదు. 5, 8, 4, 5, 9, 9 అయితే చాలామందికి వస్తున్న డౌట్ ఏంటంటే సిగ్నిఫికెన్స్ ఇన్ని వచ్చాయి కదా, వీటిల్లో స్ట్రాంగ్ సిగ్నిఫికెన్స్ ఎలా చూడాలి, నార్మల్ సిగ్నిఫికెన్స్ ఎలా చూడాలి, మేజర్ ఈవెంట్ సిగ్నిఫికెన్స్ ఏంటి, మైనర్ ఈవెంట్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చాలామందికి తెలియని విషయాలు. ఇవన్నీ కూడా నెక్స్ట్ అప్కమింగ్ క్లాస్లో నేను చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు చూసుకుంటూ అంటే 1 by 1 ఫాలో అయితే మీకు సరిపోతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి స్టార్టింగ్లో చెప్పాను ఫార్న్ వెళ్ళాలనేసి అంటే ముఖ్యంగా కండిషన్ ఏంటంటే 12వ భావం. ఈ 12వ భావం వల్ల మనం ఫారెన్ ల్యాండ్లో అడుగు పెడతాం. అయితే ఈ 12వ భావం ఏదైతే ఉందో ఈ 12వ భావంకి 3 కానీ 9 కానీ 12 కానీ మనకి కనెక్షన్ వచ్చినట్టయితే అతను ఫారెన్ ల్యాండ్ కంపల్సరీగా వెళ్తారు. అయితే మనకి ఇక్కడ 12వ భావానికి 3, 9, 12 భావాలు లేదని కనెక్షన్ వచ్చిందా, ఇక్కడ 9th హౌస్ కనెక్షను రావడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ మెయిన్గా ఇక్కడ 9th హౌస్ కనెక్షను రావడం జరిగింది. ఈ కనెక్షన్ రావడం వల్ల ఇతను 100% ఫారెన్ వెళ్ళే ఛాన్సెస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఫారెన్ దేనికి వెళ్తున్నారు మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం, 100% వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఫారెన్ ఎందుకు మనం వెళ్తున్నారు అనేసి మనం చూసుకున్నట్టయితే 2, 6, 10 సర్వీస్కి కదా వెళ్తున్నారు. ఈ సర్వీస్కి వెళ్తున్నారు కాబట్టి ఇవి మెయిన్ అతను కనెక్షన్ రావాలి. అయితే ఇవి ఎక్కడ కూడా మనకి ఇక్కడ కనెక్షన్ రావడం లేదు. అయితే కనెక్షన్ రాలేనప్పటికీ అతను దేనికి వెళ్తున్నారు, ఫారెన్ వెళ్ళే అవకాశం మనకి ఇక్కడ 100% కనిపిస్తుంది. అయితే మరి వెళ్ళాక ఏం చేస్తారు అనేది మనం చూసుకున్నట్టయితే ఇతను ఫారెన్ వెళ్ళాక వర్క్ ఫర్ హోమ్ అనేసి మనం ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నాం. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గర ఉండే పని చేయాలి. ఇతనికి ఆ జాబ్లోనే అక్కడ సక్సెస్ అవుతారు, ఇదే జాబ్ అతనికి వస్తుంది. అయితే ఇతను వెళ్ళిన తర్వాత డైలీ ఏదైతే సర్వీస్ ఓరియంటెడ్ ఉంటుందో అంటే జాబ్కి వెళ్ళి రావడం అది ట్రై చేసిన ఇతనికి రాదు.
ఇతను ట్రై చేయవలసింది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే ఇతను ట్రై చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటంటే ఇతను అక్కడికి వెళ్ళాక ఫస్ట్ అటెంప్ట్లోనే ఇతనికి జాబు రాకపోవచ్చు ఒకటి. అయితే ఇతను వెళ్ళేటప్పుడే 2 కంట్రీస్కి 2 లేదా అంతకంటే ఎక్కువ కంట్రీస్కి ఇతను అప్లై చేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ అవ్వచ్చు, సింగపూర్ అవ్వచ్చు, అలాగా 1 or 2 కంట్రీస్కి ఇతను వీసా కానీ పాస్పోర్ట్ కానీ అప్లై చేస్తాడు. ఇతను ఏ రెండింటికి అప్లై చేసినా ఆ 2 కూడా సక్సెస్ఫుల్గా ఇతను సాధించగలుగుతాడు ఇతని యొక్క 12వ భావం స్క్రిప్ట్ ప్రకారం. దీంతోపాటు ఇతడు వెళ్ళిన తర్వాత ఏదైతే సర్వీస్లో ఉంటాడో ఇతనికి ఆ సర్వీస్ అనేది సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. ఏంటంటే ఇతని లెవెల్కి సరిపడిన జాబ్ అక్కడ దొరకకపోవచ్చు. అందువల్ల ఇతను కొంత లేదా ఇతను తెలివితేటలకు సంబంధించి ఉన్నంత జాబు ఇతనికి దొరకకపోవచ్చు. అందువల్ల ఇతను కొంత అక్కడ సాటిస్ఫాక్షన్గా ఉండడు ఆ జాబ్లో. ఇది అతని స్క్రిప్ట్లో మనకి కనిపించింది. దీంతోపాటు మనకి ఇక్కడ చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే ఇక్కడ థర్డ్ కాస్ట్ సబ్ లార్డ్ యొక్క స్టార్ లార్డ్ ఎవరైతే అయ్యారో, ఈ బుధుడు ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడ డైరెక్ట్గా 12వ భావానికి సబ్ లార్డ్ అయ్యారనమాట. అందువల్ల ఇతను డాక్యుమెంటేషన్ 2 కంట్రీస్ కంపల్సరీగా ఇతను అప్లై చేస్తాడు. ఆ 2 కంపెనీస్కి అప్లై చేస్తే 2 కంపెనీస్ కూడా డాక్యుమెంటైజేషన్ క్లియర్ అయిపోద్ది, అంటే వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ మెయిన్ గమనించవలసిన విషయం ఏంటంటే 12వ భావం మనకి ఫారెన్ ల్యాండ్ చూపిస్తుందని చెప్పాను. అలాగే ఫారెన్ ల్యాండ్ చూపించిన గ్రహం ఏంటి? గ్రహం రాహు. ఈ రాహు మనకి ఫారెన్ ల్యాండ్కి వెళ్ళే చూపిస్తారు కదా. ఇక్కడికి ఇంకొక విషయం ఏంటని చూడండి, మనకి 12వ భావం సబ్ లార్డ్ బుధుడయ్యారు. ఇతని యొక్క నక్షత్రం అది చూడండి రాహు. అంటే ఇతనికి ఎంత బ్యూటిఫుల్గా ఇతని కనెక్షన్ అయ్యే చూడండి. ఇది ఒక్క చార్ట్లో మనకి క్లారిటీ కనిపిస్తుంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ సబ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో 12వ భావం సబ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో అక్కడ 3వ భావానికి అతను మళ్ళీ స్టార్ లార్డ్ అయ్యారు. ఇలాగ మనకి ప్రతిదీ కూడా కనెక్షన్ అనేది ఒక విధంగా రావడం జరుగుతుంటుంది అనమాట. దాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు సరిపోద్ది. ఓకేనండి. ఇది ఈ విధంగా మనకి ప్రతిదీ కూడా మాన్యువల్గా వెళ్ళి ఈ యొక్క సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉంటే ప్రొడక్షన్ ఎక్సలెంట్గా చెప్పొచ్చు. అయితే ఈ ప్రొడక్షన్ అంతా ఎలా చెప్తాను ఏంటి అనేది ఈ ఫర్దర్ క్లాసెస్లో మనకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒకే వీడియోలో అవన్నీ కూడా వివరించడం ద్వారా కొంత ప్రేక్షకులకి ఇబ్బందిగా అనిపించవచ్చు. అందువల్ల మనం ఇక్కడ దాన్ని చేయడం లేదు. అయితే లాస్ట్ ఏం జరిగింది, ఇతనికి మనం ప్రొడక్షన్ ఇవ్వడం 2008లో ఇచ్చాం. ఇతను 2011లో నేను చెప్పినట్టు యుఎస్కి సింగపూర్కి అప్లై చేశారు. రెండింటికి కూడా వచ్చింది. అతను సింగపూర్ వెళ్ళడం జరిగింది. మనం చెప్పినట్టు ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇది మనకి అవుట్కమ్ వచ్చిందనమాట. అంటే ఇది 2011 అనేది మనకి ఎలా కాలిక్యులేషన్ చేస్తాం ఏంటనేది అది మనకి దీని ద్వారా వస్తుంది. దీని ద్వారా మనకి నెక్స్ట్ దశ భుక్తి అంతర ద్వారా రూలింగ్ ప్లానెట్స్ని తీసుకుని ఎలా కాలిక్యులేషన్ చేస్తాం అనేది మనకి అప్కమింగ్ వీడియోస్లో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ మీరు రెగ్యులర్గా వాచ్ చేసినట్టయితే మీకు ఇవన్నీ కూడా ఈజీగా తెలుస్తాయి. థ్యాంక్ యూ.